ప్రశ్నించే గొంతు ఆగిపోయింది. ఆగిపోలేదు, ఆపేశారు. శత్రువులు ఎక్కడో ఉండరు, మన వెనకాలే ఉంటారు. వెన్నుపోటు పొడుస్తూనే ఉంటారు. రాఘవ చాదా గారు కొన్ని నెలల నుంచి ప్రజల పక్షం వైపు నుంచి గవర్నమెంట్ను క్వశ్చన్ చేస్తూనే ఉన్న ఏకైక రాజకీయ నాయకుడు. ఫైనల్గా ఇతనికి రాజ్యసభ చెక్ పెట్టేశారు. ఎవరో కాదు, అతని సొంత పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ లీడర్ పొజిషన్ నుంచి తీసేసింది. అతని ప్లేసులో అశోక్ మెటల్ అనే అతన్ని పెట్టాడు. ఇతను ఎవరంటే, పంజాబ్లో ఒక యూనివర్సిటీ ఉంటుంది, LPO, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి చైర్మన్ ఇతను. ఎవరైనా ప్రజల కోసం మాట్లాడుతుంటే వాళ్ళు రెండు మిగులుతాయి. అన్యాయంగా జైల్లో వేస్తారు, లేదా ఈ భూమి మీద లేకుండా చేస్తారు. రాఘవ చాదా లాంటి లీడర్ గవర్నమెంట్లో ఉండి గవర్నమెంట్ని ఎగనెస్ట్గా క్వశ్చన్ చేస్తున్న పర్సన్కు కూడా ఇదే ఎదురవుతుంది రాసిపెట్టుకోండి. రాఘవ చాదా గారికి డిప్యూటీ లీడర్ పొజిషన్ నుండి తీసేశారు కదా. ఆ న్యూస్ విన్న తర్వాత మీరు ఎలా రియాక్ట్ అయినారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ గైస్.